నమస్తే అండి. ఈరోజు నేను పెరుగు మిరపకాయలు చేశానండి. మిరపకాయలు తెచ్చండి, శుభ్రంగా కడిగండి. వాటికి ఘాట్లు పెట్టండి. 2 కేజీల మిరపకాయలండి, 2 లీటర్లు పెరుగు వేసానండి. పసుపు ఉప్పు వేసుకున్నాను. ఈరోజు ఎండబెడుతున్నానండి. అలాగా 3 రోజులు పెరుగు ఉండే వరకు మనం పెరుగులోని వేసుకొని ఎండబెట్టుకోవాలండి. ఆ పెరుగు పీల్చే వరకు. ఇప్పుడు ఎండాకాలంలోనే వస్తాయండి పెరుగు మిరపకాయలు. బాగా ఎండేకండి, మళ్ళీ మీకు చూపెడతానండి. ఇప్పుడు ఎండ కదండి, ఎండాకాలం కాబట్టి శుభ్రంగా ఆరిపోతాయండి. 3 రోజులు బాగా ఎండబెడితే ఎండిపోతాయండి. సాంబార్తో కానండి, పెరుగన్నంతో కానీ చాలా బాగుంటాయండి. మీరు ఇలాగే చేయండి, చాలా ఇష్టంగా తింటారండి. రెండు లీటర్లు పెరుగండి, ఈ మాత్రం పెరుగు ఉందండి. 2 లీటర్లు పెరుగండి, అన్నీ పీల్చుకున్నాయండి మిరపకాయలు. నేను మళ్ళీ మీకు ఎండిన తర్వాత కూడా చూపెడతానండి. ఈ పెరుగులోనండి మనం ఒక 1/4 కిలో మిరపకాయలు పడతాయండి. మళ్ళీ తెప్పించాక ఈ పెరుగులోనే వేసిస్తానండి, సరిపోతుందండి. వేస్ట్ అవ్వదండి పెరుగు. ఇందులోని ఒక 6 నిమ్మకాయలు కూడా పిండానండి. పుల్లగా ఉంటాయండి, ఉప్పుగా పుల్లగా కారంగా ఉంటాయండి. అందుకే 6 నిమ్మకాయలండి. మిరపకాయలు సరిపోయిన ఉప్పు అండి, రాళ్ళు ఉప్పు అండి, పసుపు అండి. 3 రోజులు నానేక ఆరబెట్టుకుంటున్నానండి. మీకు వెండిన తర్వాత కూడా చూపెడతానండి. ఇదిగోండి 2 కేజీలు మిరపకాయలండి. ఇదిగోండి 2 ప్లేట్లతోనే కవర్ మీద వేసానండి. ఎండిన తర్వాత మళ్ళీ మీకు చూపెడతానండి. బాయ్ అండి.